వెల్కమ్ బ్యాక్ టు మావా మజాకా. ఎవరి చేయబడితే ఏడెక్కిన బాడీ కూడా ఐస్ గడ్డలాగా మారిపోద్దో, ఎవరి స్పర్శ తాకితే తిమ్మిరెక్కినట్టు ఒళ్ళు పొలకరిసద్దో, ఎవరు టచ్ చేస్తే కామెడీ కితకితలు పెట్టుద్దో ఆయనే మన కాడికి వచ్చాడు. ఆయన మరెవరో కాదు, జయమోహన్ రెడ్డి. అపోజిషన్లో ఉన్న సీఎం రేంజ్లో అడావుడి చేసే ఆయన మళ్ళా టెంట్ వేసాడంట. ఆ కథ ఏందో చూద్దాం. నా కనులను సూటిగా చేస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెలి వాడిగా వేస్తే, ఈ పోకిరి పొగరులు కవిస్తే, డాన్స్ అదిరింది గానీ ఎంతకీ సమరం ఎవరి మీదో? అయ్యా, ఈ దీక్ష చేసేది అధికార పక్షం కళ్ళు తెరిపించడానికే. మోసం బయటపడింది, ఇక సమరం మొదలైంది. అసరే, నీ పక్కన ఉన్నోళ్ళంతా తెగ రాస్తున్నారు. సైడ్కి కట్నం చదివింపులు కానీ పెట్టించావా? అయ్యా, మేము కట్నాలేం చదివించుకోం. సీఎం పాలన మీద వీళ్ళకి బాబు బ్యాలెట్ అని ప్రశ్నాపత్రం ఇచ్చాను, అది నింపి మార్కులు వేయమన్నాను, అంతే. మరి ఐఐటి రేంజ్ థింకింగ్ చేస్తున్నట్టున్నారే. సార్, మూడో ప్రశ్న అర్థం కావట్లేదు సార్. దేని టిక్ కొట్టాలో కొంచెం చెప్తారా? నువ్వు వాళ్ళ బుర్రలకి ఎందుకు పని చెప్తావు చెప్పు. అయ్యా, ఎల్లో పార్టీ మోసాలు బయటపడాలని నేనే 6 నెలలు ఆలోచించి ఈ పేపర్ తయారు చేశాను. సార్, పేపర్ కొంచెం గట్టిగా ఉంది సార్. దీనికన్నా 10వ తరగతి భౌతిక శాస్త్రం చాలా ఈజీగా ఉంటుంది. నేను మీకు ఏం చెప్పాను? యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు ఎందుకు? ఇదేదో ఐపీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లు అంత హడావుడి చేస్తూ ఉన్నారు. అసలు అధికార పార్టీ ఏం చేసిందని మీరు తెగ ఆలోచిస్తూ ఉన్నారు. త్వరగా కానివ్వండి, టైం అవుతా ఉంది. సార్, 2 రోజుల దీక్ష, ఈ ఊరికి నేను కూర్చుంటాం, ఏదైనా కామెడీ షో ఇంకేదైనా పెట్టించవచ్చు కదా. చూడ, నాకు ఆ మాత్రం ఆలోచన లేదనుకున్నావా? నాకు కూడా బోర్ కొడుతూనే ఉంది. ఎంటర్టైన్మెంట్ లేకపోతే వచ్చిన ఈ ప్రజలంతా వెళ్ళిపోతారు. చేద్దాం, తప్పకుండా ఏర్పాటు చేద్దాం. సగమదనిసా ఓహో, హిందోళ బాగుంది. పాడండి పాడండి. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ బొంసె అక్షరాల అత్త కూతురే, గులామలి అంతటోడు మాకు ఆప్తుడే, ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే, స్వచ్ఛమైన సంగీతం ఖచ్చితంగా మా సొంతం, రాగజీవులం నాద బ్రహ్మలం, స్వరం పదం ఇహం పరం కాగా. నువ్వు ప్రజా సమస్యల మీద దీక్ష చేస్తున్నావా, లేక కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కానీ పెట్టావా? అయ్యా, నీ ఎదుగుదల 1947 దగ్గరే ఆగిపోయినట్లుంది. 2 రోజుల దీక్షకు 100 మందిని ఒకే టెంట్ కింద ఎంతసేపని కూర్చోబెడతాం. అందుకే ఈ మాత్రం నృత్య కార్యక్రమాలు ఉండాల్సిందే. మీరేమిటి మళ్ళా కాగితాలు పట్టారు? ఆయన అలాగే అంటాడు, మీరు కానివ్వండి, జరగదీయండి అమ్మా. వచ్చిందంటే డాన్స్ 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 డాన్స్, హీరో గారి పక్కన ఆడే ఐటం పాపకి చెప్పాలంటే సానా మందే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్. అరే సిటీలు కొడతారే, వాళ్ళు పేపర్లు చల్లుతారు.
రే పూరగాళ్ళు వచ్చినట్టు పూరగాళ్ళు ఊగిపోరా ఐటమ్ సాంగ్ అంటే చండాలంగా ఉంది. ఏడ్చే బదులు నవ్వినంత ఎటకారంగా ఉంది. అయ్యా, ఈ మాత్రం కామెడీ కూడా నీకు నచ్చకపోతే నేనేమి చేయలేను. దీక్ష అన్న తర్వాత ఆ మాత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాల్సిందే. ఇది సాంస్కృతిక కార్యక్రమమా? రికార్డింగ్ డాన్సులు చేస్తా నన్ను బలవంతంగా నమ్మిద్దాం అనుకుంటున్నావా ఏంది? మా వాళ్ళు క్వశ్చన్ పేపర్ రాసి రాసి అలసిపోయారు. అందుకే కొద్దిగా కామెడీ టచ్ ఇచ్చాను. సార్ మార్కెట్లో కొత్త షీలు వచ్చారు చూడండి. చూడమ్మా, ఇప్పుడు సింగం 3, 4, 5 చూసే టైం నాకు లేదు. కారులో పెట్టించు, వీలైతే జర్నీలో చూస్తాను. సార్ ఇది మనకు బాగా ఉపయోగపడే సిడీ సార్. అధికార పార్టీ నేత క్యాష్ ఫర్ ఓట్ మూవీ సిడీ సార్ ఇది. అవునా? అయితే పెద్ద టీవీ తెప్పించండి, అందులోనే చూద్దాం. సార్ ఇంకో సిడీ కూడా ఉంది. ఈ రెండో సీడీ ఎందుకమ్మా? ఫ్లాప్ అయిన సినిమాలు నేను చూడని నీకు బాగా తెలుసు కదా. సార్ ఈ మధ్య మీకు కాస్త సినిమా పిచ్చి ఎక్కువైపోయింది. చూడమ్మా, చనువు ఇచ్చాను కదా అని చంకనెక్కకూడదు. మ్యాటర్ ఏంటో చెప్పు. మీ కామెడీ బాగుందిగా, ఆ క్రాస్ కోచింగ్ వేయకుండా ఆ సీడీలేందో మీకే ఉపయోగపడతాయంట, చూడొచ్చు కదా. ఆ మాత్రం మాకు కూడా తెలుసు. ఏ సీడీలు పడితే ఆ సీడీలు చూడకూడదు, తర్వాత దెబ్బైపోతాం. అన్న ఈ సీడీ చాలా మంచి పని చేసావు నాన్న. నేను చూస్తా ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీకు ఏడుపు వచ్చినా సంతోషం వచ్చినా కౌగులించుకోవాల్సిందేనా? అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో అంతా బానే ఉంది గానీ నీ చెవిలో ఏదో ఊదినట్టు ఉంది, ఏందా కథ? అయ్యా, ఇది సీక్రెట్. రేపో ఎల్లుండో టీవీలో వస్తుంది, చూసుకోండి. ఇప్పుడు మాత్రం నేనేమి చెప్పలేను. అంతోందా? సరే ఇక పోయిరా గానీ ఆ దీక్షల పేరుతో కామెడీ ప్యారడీలు చేయబాకేసే, అంతా కామెడీ అనుకుంటున్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.